హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన మునగాకు చపాతీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ హెల్త్‌కి కూడా మునగాకులో ఉన్న ఔషధ గుణాలు, ప్రయోజనాలు చాలా చాలా హెల్త్‌కి మంచివి. చేస్తే కూడా ఇలా చాలా మెత్తగా వస్తాయి. దీన్నేం లేదు, మామూలు గోధుమ పిండి మామూలు చపాతీ కంటే ఇలా ఏవైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే కాస్త హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ గోధుమ పిండిలో కాస్త ఉప్పు, నేను కొంచెము షుగర్ కంట్రోల్ కోసం జాక్ ఫ్రూట్ పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసా. ఇది మొరింగా పౌడరు నేను రెడీ చేసి పెట్టుకున్నది ఒక 1 స్పూన్ యాడ్ చేశాండి. దీన్ని ఇంకా చపాతీ పిండిలాగా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈ ఈ మొరింగా లీవ్స్ అండి, మునగాకు లీవ్స్‌ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. పప్పు చేసుకోవచ్చు, కారప్పొడి చేసుకోవచ్చు. ఏ రకంగా అయినా మనం కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యానికి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా బాగా కలుపుకొని కాస్త ఒక హాఫ్ స్పూన్ నూనె వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ చపాతీకి మంచి బొంబాయి చట్నీ లాగా బంగాళదుంప, ఉల్లిపాయలు, టమాటో వేసిన గ్రేవీ కర్రీ కానీ ఏ కర్రీ కానీ నంచుకున్నా చాలా బాగుంటుంది. వీటిని ఇలా చపాతీలాగా రోల్ చేసుకుని పెనం మీద వేసి కాల్చుకోవడమే. ఈ చపాతీ కాల్చుకునేటప్పుడండి మనము పెనము బాగా వేడెక్కాలి. వేడెక్కకుండా ముందే వేసేస్తే అవి అప్పడాల్లాగా గట్టి పడిపోతాయి. ఇది ఒక చిన్న టిప్పు. పెనం బాగా కాగాలి. ఈ చపాతీ చూసారు కదా ఎంత బాగా మొరింగా లీవ్స్ కనిపిస్తున్నాయో. ఇలా ఇలా రోల్ చేసుకొని బాగా పెనం వేడెక్కిన తర్వాత చపాతీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి కాల్చుకుని బంగాళదుంప కూరతో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి మునగాకు చపాతీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఆకు దొరికినప్పుడు, ఫ్రెష్ ఆకు దొరికినప్పుడు ఆకు వేసుకోవచ్చు. ఇలా దొరకని పక్షంలో